ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి ఆడుకోవడమే ఇష్టం, కాని తన పనులను ఎప్పుడూ ఆగొచ్చనే ఉద్దేశంతో వాయిదా వేస్తుండేవాడు. అతని తల్లి తరచూ చెప్పేది, సమయం ఎవరిని కోసం ఆగదు. దాన్ని సరైన విధంగా ఉపయోగిస్తేనే నువ్వు విజయవంతమవుతావు. కాని అర్జున్ ఆమె మాటలను పట్టించుకునేవాడు కాదు. అర్జున్ ఎప్పుడూ తన పాఠాలను వాయిదా వేస్తూ, ఆడుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఇంకా సమయం ఉంది, రేపు చదువుతాను అనుకునేవాడు. కాని ఆ రేపు ఎప్పుడూ రాలేదు. ఒకరోజు స్కూల్లో పోటీ జరగనుందని ప్రకటించారు. అర్జున్ ఉత్సాహంగా అనుకున్నాడు, రేపు ప్రిపేర్ అవుతాను. కాని రోజులు గడిచిపోయాయి, అతను ఏమీ చేయలేదు. చివరి రోజు అర్జున్ తొందరలో తన ప్రాజెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. కాని సమయం చాలించలేదు. అతను పూర్తిగా తయారు చేయకుండానే సమర్పించాల్సి వచ్చింది. పోటీ ఫలితాలు ప్రకటించినప్పుడు అర్జున్ ఓడిపోయాడు. అతనికి చాలా బాధగా అనిపించింది. ఆ సమయంలో తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఇకపై సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుండి అర్జున్ తన పాఠాలను సమయానికి పూర్తి చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి అతను క్లాస్లో అత్యుత్తమ విద్యార్థిగా మారాడు. అతని కృషి ఫలించింది. తదుపరి పోటీల్లో గెలిచేందుకు మాత్రమే కాకుండా తన తరగతిలో ఇతర విద్యార్థులకు ఆదర్శంగా మారాడు. అర్జున్ చివరకు సమయపు విలువను అర్థం చేసుకున్నాడు.